చేస్తామని ఒప్పుకుంటే మనోళ్ళు ఇక విరమించారు. ధర్నాలు సమ్మె విరమించి ఎవరి ఇళ్లకు ఎవరి రాష్ట్రం జిల్లాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా ఇప్పటి వరకు ఆ చట్టాలని రద్దు చేయలేదు. అట్లనే ఉంది. చట్టపరంగా వాటిని మేము రద్దు చేస్తున్నాము. మీకు యథావిధిగా రైతులకు మీరు పండించిన పంట గిట్టుబాటు ధర కానీ ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా రైతులకు ఎలాంటి రాయితీలు లేకుండా రుణమాఫీలు లేకుండా రైతులని ఆ చట్టాలను అట్లే ఉంచారు, అట్లా పరిపాలిస్తారు. ఇంకోటి ఒక పక్క పేదోడికి అన్నం లేక, పేద పిల్లలకు సరైన వైద్యం లేక, కరోనా వచ్చినా సరైన వైద్యం లేదు, సరైన చదువు లేదు. అసలు చాలామంది పేదవాళ్ళు తిండి లేకుండా ఎంతోమంది ఇట్లా ఇబ్బంది పడుతుంటే అసలు ఈ దేశం సంపదని పేదవాళ్ళని ఎట్లా కనీసం వాళ్ళకి ఒక పూటనైనా కడుపు నిండా తిండి పెట్టాలి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. రైతు సమస్యలు కానీ